ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ దాని ప్రస్తుత స్థితిపై ఈ లోతైన పరిశీలనకు స్వాగతం. రాష్ట్రంలో మందుల కొరత ఎలా ఉంది, 108 అంబులెన్స్ సేవల పరిస్థితేంటి, అలాగే చాలా ముఖ్యమైన ఆరోగ్యశ్రీ పథకం దాని అమలు తీరు ఎలా ఉంది, ఇలాంటివి చూద్దాం. అంటే ప్రభుత్వం ఒకటి చెబుతోంది, కాని క్షేత్రస్థాయిలో అక్కడ జరుగుతున్నది వేరేలా ఉంది అనిపిస్తోంది. దీనివల్ల సామాన్య ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటిగా అందరినీ కొంచెం కలవరపెడుతున్న విషయం మందుల కొరత. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అంటే సూది, దూది లాంటి చిన్న వస్తువులు కూడా లేవంట. అంతేకాదు, జ్వరం, నొప్పి మందులు, గ్యాస్ ట్రబుల్కి వాడేవి, బీపీ మందులు, చివరికి ఇన్సులిన్ లాంటి అత్యవసర మందులకు కూడా కొరత ఉందన్నమాట. అనకాపల్లి జిల్లా ఆస్పత్రిలో అయితే సర్జరీలకు వాడే సూదులు, కుట్లు వేసే దారం అవి కూడా పేషెంట్లే బయట కొనుక్కోవలసి వస్తుంది. గుంటూరు, వైఎస్ఆర్, చిత్తూరు జిల్లాల్లో కూడా ఇలాంటి ఇబ్బందులే ఉన్నాయని. కాని ప్రభుత్వం వాళ్లేమో ఎక్కడా కొరత లేదు, అన్నీ ఇచ్చేశామంటున్నారే. ప్రకటనలైతే అలాగే ఉన్నాయి. కాని ఆస్పత్రుల్లో రోగులు, సిబ్బంది మాటలు వింటే వాస్తవం వేరేలా ఉంది. ఇక్కడే ఇంకో విషయం అంటే ఆసక్తికరంగా అనిపించింది. ఈ మందుల సరఫరా కాంట్రాక్ట్ విషయంలో ఒక మంత్రిగారి పేరు వినిపిస్తోంది. ఆ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ సంస్థ సరిగా సరఫరా చేయకపోయినా వాళ్లమీద చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనుకాడుతున్నారని విమర్శలు కూడా ఉన్నాయి. నిజానికి చూడండి, దీని కేవలం సరఫరా లోపమని అనలేమేమో, ఇది వ్యవస్థలో ఉన్న సమస్యల్ని సూచిస్తోంది. పైనుంచి ఆదేశాలిచ్చినా జిల్లా స్థాయిలో ఒకే సంస్థతో ఒప్పందాలు చేసుకోవడం, వాళ్లు సరఫరా చెయ్యకపోవడం, ఇవన్నీ పరిస్థితిని ఇంకా జటిలం చేస్తున్నాయి. దీనివల్ల అత్యవసర మందులు కూడా టైంకి అందడం లేదా. ఇక మందుల విషయం అలా ఉంచితే ప్రాణాలు కాపాడాల్సిన 108 అంబులెన్స్ సర్వీసుల పరిస్థితి ఏంటి? ఇది కూడా ఆందోళనకరంగానే ఉంది. ప్రజలు దీన్ని 108 షోకాల్ అని పిలుస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఫోన్ చేసినా రెస్పాన్స్ ఉండట్లేదు, వచ్చినా టైంకి రావడం లేదు. చాలా వాహనాలు, దాదాపు 100కు పైగా, అవి రిపేర్లతో మూలన పడి ఉన్నాయని కూడా రిపోర్ట్లు చెప్తున్నాయి. మే 13నైతే రాష్ట్రవ్యాప్తంగా కొన్ని గంటలపాటు సేవలు ఆగిపోయాయి. అలాగే మే 29న గుడిపూడి భవానీ అనే మహిళ ప్రైవేట్ అంబులెన్స్ కోసం చూస్తూ చనిపోయారు. గుంటూరులో ఒక గృహిణి, విజయవాడలో ఒక వృద్ధుడు, ఇలా సకాలంలో అంబులెన్స్ అందక ఇబ్బంది పడ్డ ఘటనలు ఈ మధ్య చాలానే జరిగాయి. స్పందన సమయం అంటే రెస్పాన్స్ టైం ఎలా ఉంది? అది కూడా పెరిగిందా? గణనీయంగా పెరిగింది. రూల్స్ ప్రకారమైతే పట్టణాల్లో 15 నిమిషాలు, గ్రామాల్లో 20-25 నిమిషాల్లో రావాలి. ఇప్పుడు పట్టణాల్లోనే ఇంకో 10 నిమిషాలు ఎక్కువ పడుతోంది, గ్రామాల్లో 8-10 నిమిషాలు, గిరిజన ప్రాంతాల్లో అయితే ఇంకో 5-10 నిమిషాలు అదనం. అంతే. కేవలం జూన్ నెలలోనే దాదాపు 4500 నుంచి 5000 కేసులలో వాళ్లకు టైంకి 108 సాయం అందలేదు. పరిస్థితి ఎంత దిగజారిందో చూడండి. దీనికి తోడు నిర్వహణ కాంట్రాక్టు మార్చి తమ వాళ్లకు ఇవ్వాలని చూస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి గతంలో పరిస్థితి ఎలా ఉండేది? గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ గారు వాహనాల సంఖ్యను 336 నుంచి 768కి పెంచారు. సేవలు కూడా మెరుగ్గా ఉండేవని గణాంకాలు చెబుతున్నాయి. ఈ గణాంకాలు, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తోంది. ఇంత కీలకమైన అత్యవసర వైద్య సేవల వ్యవస్థ ఎందుకింత బలహీనపడింది? అది ఆలోచించాల్సిన విషయమే. ఇక పేదలకు వరందాంటి ఆరోగ్యశ్రీ పథకం, దాని దగ్గరకొస్తే పరిస్థితి ఇంకా గందరగోళంగా అనిపిస్తోంది. నెట్వర్క్ హాస్పిటళ్లకు ప్రభుత్వం సుమారు 3500 కోట్లు బాకీ పడి, దాదాపు 3500 కోట్లు బకాయిలు ఉన్నాయని, అవి వెంటనే ఇవ్వకపోతే ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్లు ఆపేస్తామని హాస్పిటల్ యాజమాన్యాలు హెచ్చరిస్తున్నారు. అంటే ఇది చాలా సీరియస్ విషయం. దీనికి తోడు ఇంకో విషయమేంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కంటే కేంద్రం పథకం ఉంది గదా, ఆయుష్మాన్ భారత్, దానివైపు ఎక్కువ చూస్తోందా అనే అనుమానాలొస్తున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఆ దిశగానే కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి గతంలో ఆరోగ్యశ్రీ ఎలా ఉండేది? అప్పుడు బాగానే ఉండేది. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధి బాగా పెంచారు. నెట్వర్క్ హాస్పిటల్స్ సంఖ్య 919 నుంచి 2371కి పెరిగింది. అలాగే ట్రీట్మెంట్లు అంటే ప్రొసీజర్లు
వాటి సంఖ్యను 1059 నుంచి 3257కు పెంచారు. కుటుంబ ఆదాయ పరిమితిని 5 లక్షలకు పెంచారు. చికిత్స ఖర్చు పరిమితిని కూడా 25 లక్షల వరకు పెంచారు. ఇంకా ఆరోగ్య ఆసరా అని సర్జరీ తర్వాత ఆర్థిక సహాయం చేసే పథకం కూడా ఉండేది. అది కూడా ఇప్పుడు ఆగిపోయింది. మరి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక ఏమైంది? కొత్త ప్రొసీజర్లను ఏమీ చేర్చలేదు. అలాగే సుమారు 14కి పైగా కొత్త హాస్పిటల్స్, వాటి ఎంపానల్మెంట్ అంటే ఆరోగ్యశ్రీ కింద చేర్చుకోవడం అది కూడా ఆపేశారు. క్షేత్రస్థాయిలో చూస్తే ఇందాక మీరు చెప్పినట్టు విజయమాడ జీజీహెచ్కు వచ్చే శ్రీనివాసరావు అనే పేషెంట్ నెలనెలా మందులు బయట కొనుక్కోవాల్సొస్తుందని బాధపడ్డారు. ఇది పరిస్థితికి అద్దం పడుతోంది. ఇలాంటి ఇబ్బందులు చాలా మంది పడుతున్నారు. దీన్నంతటినీ కలిపి చూస్తే రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ విషయంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు మారిపోతున్నాయా అనే సందేహం వస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ మీద ఆధారపడే లక్షలాది పేద, మధ్యతరగతి వాళ్లకు ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయమే. కాబట్టి మొత్తం మీద ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత ఉంది, 108 సేవలు సరిగా లేవు, ఆరోగ్యశ్రీ కూడా నీరుగారిపోతోంది. అన్నీ సమస్యలే కనిపిస్తున్నాయి. అంటే మళ్లీ పాత రోజులు, నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు అనే మాటలు వినాల్సి వస్తోందేమో అనిపిస్తోంది. ప్రభుత్వ హెల్త్ కేర్పై ఆధారపడే వాళ్ల మీద దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ముగింపుగా ఒక్క విషయం ఆలోచించాలి. ఆరోగ్య సంరక్షణ విషయంలో ప్రభుత్వ ప్రాధాన్యతల్లో వస్తున్న ఈ మార్పులు లాంగ్ టర్మ్లో సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యమందే అవకాశాల్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన ప్రశ్న. దీనిపై మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరముంది.